Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss APPSC FSO Mains 2019 Mathematics paper. సో బేసిక్గా మనకి ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్ 2019ది 2020 అట్లా జరిగింది అప్పుడు. బట్ ఏమైందంటే మనకి ఈ పేపర్ అనేది కూడా అసలు అవైలబుల్గా లేదు. అంటే ఏపీపీఎస్సి వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్ ఉన్నప్పటికీ వితౌట్ ఆప్షన్స్ డైరెక్ట్ కీ అనేది మాత్రం అవైలబుల్గా ఉంది. సో నేను అందుకనే ఒక యూట్యూబ్ పోస్ట్ కూడా పెట్టాను. సో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ 2019 మ్యాథమెటిక్స్ పేపర్ లైక్ దట్. సో చాలామంది మనకి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని పెట్టడం జరిగింది. సో కాబట్టి ఎఫ్ఎస్ఓ ఇప్పుడు 2025లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, అది అయ్యే లోపలే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీళ్ళంతమంది చెప్పారు. కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ ఆ పేపర్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే, బేసిక్గా మీకు నెట్లో ఏపీపీఎస్సి వెబ్సైట్లో కానీ మీరు నెట్లో ఎదిగిన ఏపీపీఎస్సి ఎఫ్ఎస్ఓ 2000 మెయిన్స్ పేపర్ అంటే ఇదిగోండి ఇట్లా వస్తుంది. అంటే క్వశ్చన్ దానికి కీ డైరెక్ట్ ఆన్సర్, అంతేగాని ఆప్షన్స్తో ఉన్నది మనకి దొరకడం లేదు. సో కాబట్టి ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఏంటి, కొంచెం ఆప్షన్స్ నుంచి కూడా మనం చెప్పేటట్టుగా ఉండాలి. సో ప్రొసీజర్ మాత్రమే కాదు. అందుకని డెఫినెట్గా నేను మళ్ళీ ఎవరైతే మన స్టూడెంట్స్లో అప్పుడు రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఏమో అని నేను కొంతమందికి అడగడం జరిగింది. అండ్ దే రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ అండ్ దే సెంట్ మీ ద రెస్పాన్స్ షీట్. సో రెస్పాన్స్ షీట్ పంపించడం వల్ల దాంట్లో ఉన్న ఆప్షన్స్ ద్వారా మనం మళ్ళీ పేపర్ని టైప్ చేసో లేకపోతే ఎట్లానో మొత్తానికి అది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా పేపర్ అనేది మనకి 150 క్వశ్చన్స్. సో ఈ 150 క్వశ్చన్స్ని మనం 3 పార్ట్స్గా చెప్తాం. ఎందుకంటే మొత్తం 150 క్వశ్చన్స్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అందుకని 3 పార్ట్స్గా మనం డిస్కస్ చేస్తాం. ఈచ్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 50 క్వశ్చన్స్. సో ఈరోజు ఈ ఫస్ట్ పార్ట్ అన్నమాట. దీంట్లో మనం ఫస్ట్ 1 to 50 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. A sum of money is divided between A, B, C and D in such a way that A and B may get as 3:5. అంటే A is to B అంతా 3:5 and B is to C is 6:7 and C is to D as 8:9. So I am requesting all the aspirants who are watching this video, ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వాలంటే డెఫినెట్గా మీరు 2 థింగ్స్ అయితే చేసి ఉండాలి. మీరు ఆల్రెడీ కోచింగ్ కానీ లేకపోతే మీరు ఆల్రెడీ సెల్ఫ్ ప్రిపేర్ అయినా అయ్యి ఉండాలి. లేదు అంటే మన క్లాసెస్ స్పెసిఫిక్గా విని ఉండాలి, అథమెటిక్ ఆర్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఎందుకంటే నేను చెప్పే ట్రిక్స్ కానీ లేకపోతే ఒక ఫాస్ట్ వేలో చెప్పేది అంతా కూడా ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మీరు ఫ్రెష్ ఆస్పిరెంట్ అనుకోండి, ఎందుకు చేస్తున్నాం కూడా అర్థం అవుతుంది. సో ఫ్రెష్ ఆస్పిరెంట్ అయితే డెఫినెట్గా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్, ఓకే, ఇన్ అండర్స్టాండింగ్ ద ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో కాబట్టి మీరు ఆల్రెడీ వింటే డెఫినెట్గా అర్థమైంది. సో ఎప్పుడైనా మనకి A is to B, B is to C, C is to D ఇచ్చేసి ఏమడిగాడు, ద రేషియో ఇన్ విచ్ A is to D. A is to D కావాలి అంటే ఇక్కడ స్టార్టింగ్ది ఇక్కడ ఎండింగ్ది అడుగుతున్నాడు అంటే అప్పుడు ఏం చేయాలి, మనం డైరెక్ట్గా ఇవన్నీ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. 3 1s 3 3s, 3 1s 3 2s. సో 2 into 8 is 16 and 5 into 7 35. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 16:35. అంటే ఏం లేదమ్మా, ఈ 3 మల్టిప్లై చేసేయాలి, ఈ 3 మల్టిప్లై చేసేయాలి. సో మల్టిప్లై చేశాక క్యాన్సిల్ అవుతున్నవి ఏమున్నాయో అవి క్యాన్సిల్ చేస్తే మీకు ఫైనల్గా రేషియో ఎంత ఉంటుందో అదే సింప్లిఫైడ్ రేషియో వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. A person takes 10,000 rupees loan at the rate of 10% interest compounding yearly for a period of 4 years. 4 years కంతా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ ఏంటి, ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10, టైం పీరియడ్ 4 years. సో డైరెక్ట్గా మనకి అమౌంట్ ఫార్ములా ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో P into 1 + R/100 whole to the power of T. సో అట్లా మీరు చేసుకోవచ్చు. బట్ వీ విల్ ఫాలో సమ్ షార్ట్ మెథడ్. ఏంటి, 10%ని రేషియో లాగా రాయండి. 1/10 అంటే 10 రూపీస్ కనుక ఉంటే ప్రిన్సిపల్, 1 రూపీ ఇంట్రెస్ట్ అయితే 11 రూపీస్ అనేది మనకి అమౌంట్ అనేది అవుతుంది. ఓకే, ఇది ఎప్పటికీ 1 ఇయర్కి. అదే 4 ఇయర్స్కి అయితే 10⁴ ప్రిన్సిపల్ అయితే 11⁴ అనేది అమౌంట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 11⁴ - 10⁴, అంతేనా. సో 10⁴ అంటే తెలుసు అందరికీ 10,000 రూపీస్. ఓకే,
అంటే ఇక్కడ 10,000 రూపీస్ అనకూడదు, 10,000 పార్ట్స్ అనమాట. మన రూపీస్లో మనం ఆడిచ్చిన దానికి మనం తీసుకుంటాం 1 యూనిట్ ఆర్ 1 పార్ట్ ఎంత. 11/4 అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 14,640 అంతేనా? సో 1331 ఇంటూ 11 చేస్తే 14,641. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 4641 రూపీస్ అంతేనా? 4641 పార్ట్స్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత? 10,000. సో 10,000 రూపీస్, 10,000 పార్ట్స్ 10,000 రూపీస్ అని ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఎంత? 1 రూపీ. సో ఇప్పుడు 4641 పార్ట్స్ ఎంత అవుతుంది? 4641 రూపీస్. సో ఎక్కడుంది? ఆప్షన్ డి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. In triangle ABC, AB is 9, BC is 40 and CA 41. Then the triangle is. మీకు 3 sides ఇచ్చాడు. ఈ 3 sides నుంచి ఆ ట్రయాంగిల్ ఎట్లాంటిది అని అడుగుతున్నాడు. సో బేసిక్గా ఇలాంటివి ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మోస్ట్లీ రైట్ యాంగిల్ అవుతుంది. ఓకే, రైట్ యాంగిల్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చూస్తాము? లేకపోతే సార్ అదేంటి సార్ ప్రతిసారి రైట్ యాంగిల్ కాదు, ఒక్కోసారి అప్ట్యూజ్ ఇచ్చేటప్పుడు మేము ఎట్లా చేస్తాం? అప్ట్యూజ్ ఎక్యూట్లో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒకటే, సి స్క్వేర్ ఈజ్ సి స్క్వేర్కి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి చూసుకుంటారు. ఓకే, సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉండొచ్చు, లెస్ దాన్ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు. అంతేనా? ఇవే కదా 3 థింగ్స్ అవ్వచ్చు. సో ఈ 3 థింగ్స్లో ఈక్వల్ అంటే సి అంటే ఏదైతే పెద్ద సైడో అదమ్మా. ఓకే, ఏ అండ్ బి అనేవి అదర్ 2 సైడ్స్. సో ఏదైతే పెద్ద సైడ్ ఉంటుందో అది స్క్వేర్ చేస్తే ఆ మిగతా 2 సైడ్స్ యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్కి రిలేషన్ మీద బేస్ చేసి మనం చెప్తాం అది ఎక్యూటా అబ్ట్యూజన్. ఈక్వల్ అయితే మీ అందరికీ తెలుసు అది ఏమవుతుంది? రైట్ ట్రయాంగిల్. అంతేనా? మరి ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉంటే, సో ఇట్ ఈస్ ఫర్ అబ్ట్యూజ్. గ్రేటర్ దాన్ ఉంటే ఏంటి? అబ్ట్యూజ్. లెస్ దాన్ ఉంటే ఎక్యూట్. మరి అబ్ట్యూజ్ ఏ యాంగిల్ దగ్గర అబ్ట్యూజ్ ఉంటుంది అంటే ఈ యాంగిల్ దగ్గర అబ్ట్యూజ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మీరు తీసుకుంటారో ఏబిసిలో ఈ యాంగిల్ దగ్గర అబ్ట్యూజ్. అలానే ఇక్కడ కూడా ఏ యాంగిల్ అయితే ఇక్కడ అదే ఏ సైడ్ అయితే తీసుకుంటారో దానికి ఆపోజిట్గా ఉన్న వెర్టెక్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్యూట్ అని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మోస్ట్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అని నేను చెప్పేస్తున్నాను కదా, ఆన్సర్ రైట్ యాంగిల్ అని కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 40, 41 ఎప్పుడైనా కూడాను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవునా కాదా అని ఒక 3 సైడ్స్ ఇచ్చి మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఈ 2 సైడ్స్ మధ్యన డిఫరెన్స్ కనుక 1 ఉంటే ఈ రెండు కలిపినప్పుడు థర్డ్ సైడ్ యొక్క స్క్వేర్ కనుక అయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు? 41 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. అవునా కాదా అని ఎలా చెప్తాం? ఈ 40 స్క్వేర్ ఇటు పంపించాను అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? 41 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి. 41 ప్లస్ 40 81 ఇంటూ 41 మైనస్ 41. సో 81 అంటే 9 స్క్వేర్. సో 9 స్క్వేర్ ఈక్వల్ అయిందా లేదా? సో అట్లా మనం చెప్పొచ్చు అనమాట. అందుకని ఇక్కడ సరిపోయింది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, next. The adjoining pie chart shows qualification of employees of a company. If number of postgraduates at 11% shows 55. Then the number of employees having education below graduation. Graduation కన్నా తక్కువ వాళ్ళని ఏమంటాం మనం? మెట్రిక్ లెవెల్, బిలో మెట్రిక్ లెవెల్. అంతేనా? అంటే ఎంతమంది ఉన్నారు? 43 ప్లస్ 29 అంటే 60 ప్లస్ 12 అంటే 72. 72% ఎంత అని అంటున్నాడు. సో 11% 55 అంటే ఎంతతో మల్టిప్లై అవుతుంది? 1% 5. సో 72% అంటే 70 ఇంటూ 2 ఇంటూ 5 అంటే ఎంత? 360. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. ABCD is a trapezium in which AB is parallel to DC. సో AB అనేది DCకి parallel గా ఉంది. అంటే ఇది AB అనుకుంటే ఇది DC. సో ABCD trapezium సరిపోయిందా? ఓకే. If AC and BD intersect at O. ఓకే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOD, ట్రయాంగిల్ AOD దీని ఎంతంట? 4 సెంటీమీటర్ స్క్వేర్ అంట. BCD అంటే ఈ మొత్తం. ఓకే, ఇదంతా కలిపి ఇది ఉంది కదా, ఇదంతా కలిపితే BCD అనేది ఎంత అంట? 7 అంట. ఓకే, దెన్ ద ఏరియా ఆఫ్ CDO ఈ చిన్న పార్ట్ ఉంది కదా, ఇది ఎంత అంటున్నాడు. మనం అందుకే మీకు ట్రెపీజియం ప్రాపర్టీస్ కనుక తెలుసుకుంటే ట్రయాంగిల్ AOD ఏరియా ఆల్వేస్ ఈక్వల్ టు ట్రయాంగిల్ BOC ఏరియా. అంతేనా? సో కాబట్టి ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. ఇప్పుడు టోటల్ BCD 7 అన్నాడు, దాంట్లో BOC 4 అయితే ఇది ఎంత అవుతుంది? 3.
సార్ ఎలా సార్ ఆ రెండు ఈక్వల్ అంటే కాన్సెప్ట్ మీరు చూస్తే దాంట్లో ప్రూఫ్స్ చెప్పాం. ప్రూఫ్స్ తెలుసుకుంటే మీకు కూడాను క్లారిటీ ఉండిపోతుంది. ఓకే. సో కాబట్టి వన్స్ వాచ్ ఆర్ వీడియోస్ ఆఫ్ ట్రెపిజియం దెన్ యూ విల్ గెట్ టు నో వై దే ఆర్ ఈక్వల్. ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3. Next, sixth one. For a triangle ABC, D and E are points on AB and AC. Okay. So AB and AC loni D and E అనేవి పాయింట్స్ అండ్ such that AD equal to 1/3 AB. అంటే AD గనక 1 పార్ట్ అయితే AD గనక 1 పార్ట్ అయితే AB మొత్తం ఎన్ని పార్ట్స్ అంట? 3 పార్ట్స్. ఓకే. అంటే DB ఎంత? 2 పార్ట్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ అనేది ఒక పాయింట్. ఎలాంటి పాయింట్ అంట? ఏఈ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఏసీ. అంటే ఏఈ గనక 1 పార్ట్ అయితే ఏసీ 3 పార్ట్స్ ఆర్ ఈసీ అనేది 2 పార్ట్స్. అలా చెప్పచ్చా? ఇప్పుడు చెప్పండి, ఈ రెండు జాయిన్ చేశాను అనుకోండి, డి అండ్ ఈ. ఈ డిఈ అనేది బీసీకి ప్యారల్ గా ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? బికాస్ సిన్స్ ద పాయింట్స్ డివైడ్స్ ది సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఇన్ ద సేమ్ రేషియో 1:2 రేషియోలో డివైడ్ చేస్తున్నాయా లేదా? కాబట్టి ఖచ్చితంగా ఆ లైన్ అనేది ప్యారలల్ లైన్ అవుతుంది. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ అలానే ఈ పెద్ద ట్రయాంగిల్ అనేవి ఎలా ఉంటాయి? సిమిలర్ ట్రయాంగిల్స్. కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ ఎలా ఉన్నాయమ్మా? 1:3 రేషియోలో ఉన్నాయి. కాబట్టి డిఈ కూడా 1 పార్ట్ అయితే బీసీ అనేది 3 పార్ట్స్ అవుతుంది. సో బీసీ 1.5 సెంటీమీటర్స్ అని వాడు ఇచ్చాడు. సో 3 పార్ట్స్ ఇచ్చాడు. డిఈ ఎంత? 1 పార్ట్ అడుగుతున్నాడు. అంటే ఎంత? 0.5 సెంటీమీటర్స్. అంతేనా? సారీ 15 సెంటీమీటర్స్ ఇది. ఓకే. సో 15 అన్నాడు కాబట్టి 3 పార్ట్స్ 15 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 5 సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ 2x - 3y = 5 అండ్ 6x - 9y = 10 ఆర్. సో సొల్యూషన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇఫ్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ 1 సొల్యూషన్, if they are parallel lines 0 solutions, if they are coincident lines అయితే infinite solutions. అంతేనా? ఓకే. సో ఈ ఇంటర్సెక్టింగ్ ఎలా చెప్తాం? a1/a2 is not equal to b1/b2. ప్యారలల్ అయితే a1/a2 equal to b1/b2 but not equal to c1/c2. అదే కోఇన్సిడెంట్ అయితే అన్ని ఈక్వల్ ఉండాలి. a1/a2 equal to b1/b2 equal to c1/c2. అంతేనా? ఇవే కదా మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో చెప్పాం. ఇప్పుడు చూడండి, 2/6 1/3, -3/- 9 1/3 అండ్ 5/10 1/2. అంటే మొదటివి రెండు ఈక్వల్, లాస్ట్ నాట్ ఈక్వల్. అంటే దే రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ లో ఎన్ని సొల్యూషన్స్? 0 సొల్యూషన్స్. అంటే నో సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్. The monthly incomes of A and B are in the ratio of 4:5 and their monthly expenditures are in the ratio of 7:9. If each saves 500 rupees per month, the monthly income of A. సో ఇది మనం ఆల్రెడీ మన క్లాసెస్లో చెప్పుకున్నాం. దీన్ని క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 times మల్టిప్లికేషన్ మెథడ్ బట్టి చేయొచ్చు. అదర్వైజ్ ఏజెస్లో మనం ఎట్లా చేస్తాం అట్లా కూడా చేయొచ్చు. ఓకే. ఎందుకు? ఇన్కమ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు సేవింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. అంతేనా? ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడాను సేమ్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ అనేది సేవ్ చేస్తున్నారు. అంతేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏ, ఇక్కడ బి ఉంది. ఓకే. సో ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఓకే. ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి 4:5. ఓకే. ఎక్స్పెండిచర్ ఎంత? 7:9. ఓకే. సో ఇద్దరి మధ్యన డిఫరెన్స్ సేమ్ ఉండాలి కదా. సేమ్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 రూపాయలు, ఇక్కడ 7 రూపాయలు. 7లో 4 తీస్తే ఎంత? 3 రూపాయలు. ఇక్కడ 5 రూపాయలు, ఇక్కడ 9 రూపాయలు. 9లో 5 రూపాయలు తీస్తే 4 రూపాయలు. సో ఇక్కడ 3 రూపాయలు సేవ్ చేస్తున్నాడు, ఇక్కడ 4 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. అట్లా రాకూడదు కదా. ఇద్దరు సేమ్ గా సేవ్ చేయాలి కదా. సో అందుకని మనం ఏం చేస్తాం? ఏజెస్ కాన్సెప్ట్ ని అప్లై చేసి ఇక్కడ చూడండి, 5 - 4 1, 9 - 7 2. సో ఇక్కడ కూడా 2 ఉండాలంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. 2 4 8, 2 5 10. అంటే 8 రూపీస్ ఇన్కమ్ లో 7 రూపీస్ ఏం చేస్తున్నాడు? ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. అంటే 1 రూపీస్ ఇస్ ద సేవింగ్. సో 10 రూపీస్ ఇన్కమ్ లో బి అనేవాడు 9 రూపీస్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. అంటే 1 రూపీస్ ఎంత? సేవింగ్. సరిపోయిందా? రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా? సరిపోయింది. ఇప్పుడు ఏంటి? 1 పార్ట్ ఎంత అని చెప్పాడు? 500 రూపీస్ అని చెప్తున్నాడు వాడే. అంతేనా?
సో ఇప్పుడు ఏం కావాలి? మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ. ఏ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంతమ్మా? 8 పార్ట్స్. 1 పార్ట్ 5,000 అయితే 8 పార్ట్స్ ఎంత? 4,000. దట్స్ ఇట్. ఎక్స్‌లు, వైలు ఏమి అనుకోకుండా చాలా ఫాస్ట్‌గా ఏ ఈక్వేషన్స్ రాయకుండా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. LCM of 15, 25, 30 and x is 300. The minimum value of x is. అంటే ఏం చెప్తున్నాడు? LCM of 15, 25, 30 and some x is 300. ఓకే. సో ఇప్పుడు ఈ 3 నెంబర్లకి LCM చెప్పగలరా? ఎంతమ్మా ఈ 3 నెంబర్కి LCM? 5తో చేశారనుకోండి 5 3s, 5 5s, 5 6. నెక్స్ట్ 3 చేస్తే 3 1s, 3 2s. అంటే 15 into 10 150. 150కి xకి 300 అనేది LCM అంట. అప్పుడు L ఎంత అవ్వాలి? సారీ, x ఎంత అవ్వాలి చెప్పండి. 150కి 1కి చెప్పాను అనుకోండి 300 కాదు. 150కి 4కి చెప్పాను అనుకోండి 150కి 4కి అవుతుందా? ఎస్. మినిమం వాల్యూ అన్నాడు కదా, అందుకని కింద నుంచి వెళ్ళండి. సో 150కి 4కి LCM 300 కదా, సరిపోయింది కదా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 9x, ఇది x కాదమ్మా, 9 into 81 whole to the power of 3/4 by 27 whole to the power of 2/3. 9 into 81 ఎట్లా రాయొచ్చు? 3 to the power of 4 by 3/4 and 27 ఎట్లా రాయొచ్చు? 3 cube whole to the power of 2/3. సో ఇక్కడ 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. చూడండి ఏమవుతుంది? 9 into 3 cube by 3 square. 3 square అంటే 9. సో 9 9 క్యాన్సిల్. 3 cube అంటే 27. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ. 11th one. If the polynomials ax cube minus 7x square plus 7x minus 2 and x cube minus 2ax square plus 8x minus 8 have the same remainder when divided by x minus 2. x minus 2 తో డివైడ్ చేస్తే రెండు సేమ్ రిమైండర్స్ వచ్చాయి. సపోజ్ ఈ ఇచ్చిన పాలినామియల్ ని f of x అనుకుందాం, దీన్ని g of x అనుకుందాం. సో x మైనస్ a తో గనక మనం డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్ ఏ రావాలి? ఈక్వల్ రావాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? f of a g of a ఈక్వల్. అంటే f of 2 అండ్ g of 2 అనేవి ఈక్వల్. ఎందుకు? బికాస్ దే హ్యావ్ సేమ్ రిమైండర్. సో ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన పాలినామియల్స్ లో x ప్లేస్ లో 2 పెట్టండి. 2 క్యూబ్ అంటే 8a minus 7 into 4 28 plus 14 minus 2 is equal to 2 cube 8 minus 8a plus 16 minus 8. సో చూడండి ఎంత వస్తుందో. 28 2 అంటే 30 minus 30 plus 14 అంటే minus 16. ఓకే. ఇక్కడ చూడండి ఈ 8a ఇటు వచ్చేసింది, అప్పుడు 16a అవుతుంది. నెక్స్ట్ 8 8 క్యాన్సిల్. ఈ 16 ఇక్కడ minus 16 ఇటు వస్తే plus 16. సో 32. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే +2 -2 కన్ఫ్యూజ్ అయిపోతాం. నెక్స్ట్ 12. ABC is a 3-digit number and 3 does not divide it. Then ABC plus BCA plus CAB is not divisible by. సో ABC అనే ఒక 3-digit నెంబర్ని కనుక మనం తీసుకుంటే ఆ నెంబర్ ఎలా ఉండాలంటే 3తో డివైడ్ కానటువంటి నెంబర్ అయి ఉండాలి. అలాంటి నెంబర్ మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఓకే, అలా తీసుకొని చేసినా పర్వాలేదు, లేకపోతే ఇంకొకలా చేయొచ్చు. జస్ట్ జనరల్గా నేను ఫస్ట్ జనరల్గా చెప్తాను, తర్వాత మీకు క్లియర్ కట్గా ఒక ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఏబిసి, నెక్స్ట్ బిసిఏ, నెక్స్ట్ సిఏ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏబిసి అంటే ఎంతమ్మా? 100A అంతేనా, ప్లస్ 10B ప్లస్ బిసిఏ అంటే 100B ప్లస్ 10C అండ్ ఏ అంతేనా. నెక్స్ట్ సిఏబి అంటే 100C ప్లస్ 10A ప్లస్ బి అంతేనా. 100 ఎలిమెంట్లో ఏముందో దాన్ని 100తో మల్టిప్లై చేస్తాం. 10th ప్లేస్లో ఉంటే 10తో, 1th ప్లేస్లో ఉంటే 1. ఓకేనా? ఇప్పుడు అన్నీ కలపండి. 100A ప్లస్ ఏ ప్లస్ 10A అంటే 111A, ఇది 111B, ఇది 111C. 111 కామన్ తీయండి, 111 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్. అంటే ఈ మొత్తం నెంబర్ని ఎట్లా రాయొచ్చు? 111 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంతేనా.
111 అంటే దీన్ని ఎట్లా రాయొచ్చమ్మా? 3తో అవుతుందా? 3 3s 3 7s అంటే 3 ఇంటూ 37 ఇంటూ a ప్లస్ b ప్లస్. అంటే ఈ ఏబిసి ప్లస్ బీసీఏ ప్లస్ సిఏబి అనే నెంబర్ అనేది ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది, 37తో డివిజిబుల్ అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సితో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఈజ్ నాట్ డివిజిబుల్ బై. సో ఈ 3 కాకుండా ఏదైతే ఆప్షన్లో ఉంటుందో అదే ఆన్సర్. ఏదైతే ఉంది ఆప్షన్ డి. సో 9తో డివిజిబుల్ అవ్వదు. సరే ఎగ్జామ్లో మాకు ఇంత టైం లేదంటే మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. ఏబిసి ఏబిసి అనేది ఏదైనా తీసుకోండి, 2 3 ఈక్వల్ అయినా తీసుకోవచ్చు. 1 2 1 1 1 తీసుకున్నాను అనుకోండి, అది 3తో డివిజిబుల్ అయిపోతుంది. 3తో డివిజిబుల్ కానిది అన్నాడు కాబట్టి 1 2 3 అనుకో అయిపోతుంది. సో 1 2 1 లేకపోతే 1 1 2 తీసుకోండి, నాట్ డివిజిబుల్ కదా. ఇప్పుడు ఏబిసి ఇది. అప్పుడు బీసీఏ ఏమవుతుంది? బీసీఏ అంటే 1 2 1 అవుతుంది. సిఏబి ఏమవుతుందమ్మా? సిఏబి 2 1 1 అవుతుంది, అంతేనా? ఇప్పుడు అన్ని యాడ్ చేయండి. 2 + 2 4 4 4 అంటే 4 4 4. ఈ 4 4 4 అనేది ఆప్షన్స్ లో దేంతో డివిజిబుల్ అవ్వదు? 3తో అవుతుంది, 37తో అవుతుంది. ఎస్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి 2 + 1 + 1 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. దేంతో డివిజిబుల్ అవ్వదు? 9తో డివిజిబుల్ అవ్వదు. అయిపోయింది, అదే ఓకే. నెక్స్ట్, if the diagonal of a rectangle is 3 times of its smaller side, రెక్టాంగిల్ యొక్క డయాగ్నల్ అనేది స్మాలర్ సైడ్ వన్ పార్ట్ అనుకుంటే అది ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 3 పార్ట్స్. సో ఇది 90 degrees కాబట్టి ఎంత అవుతుంది? 3² - 1 అంటే 2√2 పార్ట్స్ అనేది లాంగర్ సైడ్ అవుతుంది. దెన్ రేషియో ఆఫ్ ఇట్ సైడ్స్ ఏమవుతుంది? 2√2:1. దట్స్ 14. 2x minus 1/2x equal to 6, then the value of 4x² plus 1/4x². సో 4x² plus 1/4x² కావాలి అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అసలు 2x² plus 1/2x² కావాలి. కానీ వాడు 2a² నుంచి మనం తేవచ్చు. అంటే ఇది కావాలి అంటే ఖచ్చితంగా 2x plus 1/2x కానీ 2x minus 1/2x ఇది కానీ తెలియచ్చు, అంతేనా? ఎస్ సార్. ఈ రెండిట్లో ఏది తెలిసినా కూడా నేను 4x² plus 1/4x² ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాడు ఆల్రెడీ 2x minus 1/2x ఇచ్చాడు. సో డైరెక్ట్గా ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఇది ఏ గనక అయితే a² plus 2, అంతేనా? సో 36 plus 2 38 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 15. If A and B are two non-empty sets, then which one of the following is not correct? సో ఇప్పుడు మీకు ఇది చాలా సింపుల్. మీరు ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ కనుక నేర్చుకుంటే A యూనియన్ B హోల్ డాష్ ఆర్ కాంప్లిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్, అంతేనా? సో ఇక్కడ చూడండి యూనియన్ ఉంది. సో కాబట్టి ఇద్దాం. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, if the height and radius of the base of cone are each increased by 100%, then the volume of cone becomes. So what is the volume of cone? 1/3 pi r² h. అంటే v proportional to r² into h, అంతేనా? సో రేడియస్ ఏమైందంట? ఇనీషియల్ ఫైనల్ అనుకుందాం. ఓకే, రేడియస్ ఏమైంది? 100%. 100% అంటే 1 పార్ట్ ఉన్నది, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, అప్పుడు ఫైనల్ ఏమవుతుంది? 2. బట్ r² కదా కావాలి మనకి, అంటే 1² 2² అంటే 1 పార్ట్ ఉన్నది 4 పార్ట్స్ అయింది. ఏది? రేడియస్ గురించి మాట్లాడు. హైట్ ఏమైంది? సేమ్ 100%, అంటే 1 పార్ట్ ఉన్నది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, సో ఫైనల్ ఎంత? 2 పార్ట్ అయింది. ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ r² అండ్ h. 1 into 1 1, 4 into 2 8, అంటే 1 పార్ట్ ఉన్నది 8 పార్ట్స్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 7 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఎన్ని టైమ్స్ ఇప్పుడు ఫైనల్ ఉంది అంటే ఒరిజినల్కి ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్, అంతేనా? 1ని 8తో మల్టిప్లై చేస్తాం, అంతేనా? సో 8 టైమ్స్ దట్ ఆఫ్ ది ఒరిజినల్. నెక్స్ట్ 7. Ritu can row downstream 20 km in 2 hours and upstream 4 km in 2 hours. చూడండి, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ డౌన్ స్ట్రీమ్ అంటే రివర్ ఇటే వెళ్తుంది. ఓకే, 2 hours 20 కిలోమీటర్స్ వచ్చేసాడు, ఏ నుంచి బీకి వచ్చాడు. ఓకే,
అప్ స్ట్రీమ్కి వచ్చేసరికి అదే 2 గంటల్లో 4 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తున్నాడు. అంటే ఇటు నుంచి వచ్చేసరికి ఇది 4 కిలోమీటర్సే. ఓకే. ఇది మాత్రం 20 కిలోమీటర్స్ చేసింది. ఇప్పుడు రెండిట్లోని ఏది కాన్స్టెంట్? టైం కాన్స్టెంట్. సో v ఈక్వల్ టు d బై tలో t కాన్స్టెంట్. సో v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d. ఎస్. సో వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో వెలాసిటీ ఏంటి? x ప్లస్ వై. అప్ స్ట్రీమ్లోని x మైనస్ వై, వేర్ x is the speed of the boat or speed of the man and y is the speed of the stream. Okay. So they are directly proportional to the distance. So x plus y by x minus y is equal to 20/4 అంటే 5/1. సో అప్పుడు x by y ఎంత అవుతుందమ్మా? కాంపోనెంట్ డివిడెండ్ 5 plus 1 6, 5 minus 5 1 4. సో 3/2 అంటే x 3 పార్ట్స్ అయితే y 2 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే y పార్ట్స్ అడుగుతున్నాడు. సో y వాల్యూ కనుక్కోవాలి. ఏముంది? ఏదో ఒక ఈక్వేషన్ డౌన్ స్ట్రీమో అప్ స్ట్రీమో తీసుకోండి. డౌన్ స్ట్రీమ్ తీసుకోండి. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు d బై టీ 20/2 అంటే ఎంత? 10. సో x ప్లస్ వై 10, x ప్లస్ వై అంటే ఎంతమ్మా? 3 ప్లస్ 2, 5 పార్ట్స్ 10 అయింది. సో 1 పార్ట్ ఎంత? 2 kmph. ఇప్పుడు వాడు అడుగుతుంది y ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. సో 2 into 2 అంటే 4 kmph. ఎక్కడుంది? ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదంతా కాకుండా డైరెక్ట్గా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో చెప్పండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, సారీ డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుందమ్మా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు 20/2 10. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది? 4/2 2. సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ ఉండేటప్పుడు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ కావాలి అంటే 10 plus 2/2 దట్ ఈస్ 6 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్. వై వాల్యూ కావాలంటే విడి మైనస్ వియూ/2 అంటే 10 minus 2/2 అంటే 8/2 అంటే 4. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 18th 3 cos theta ప్లస్ sin theta వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు 3 sin theta మైనస్ cos theta అడుగుతున్నాడు. ఇలాంటివి మనం ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ కింద చెప్పాం. ఏం చెప్పాం మనం? ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి. అండ్ ఇక్కడ చూడండి, సైన్కి ఉన్న కోఫిషియంట్ ఏదైతే ఉందో ఆ బి అనేది కాస్ దగ్గర రావాలి, బి కాస్ థీటా. అండ్ కాస్ థీటాకు ఉన్న కోఫిషియంట్ అనేది సైన్కి రావాలి, ఏ సైన్ థీటా. అండ్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉండాలి. ఓకే. సో ప్లస్ ఉంటే మైనస్ ఉండాలి. ఓకే. అది కనుక డి అయితే దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఏబిసిడి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. విత్ ప్రూఫ్ మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ 3 అనేది ఏ, బి అనేది 1, సి అనేది 2√2 అండ్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది డి. దాట్స్ ఇట్. సో 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 2√2 హోల్ స్క్వేర్ అంటే 8 ప్లస్ డి స్క్వేర్. సో 9 plus 1 10 minus 8 2. సో d equal to √2. ఎక్కడుందమ్మా? ఆప్షన్ బి. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్, ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 spheres are in the ratio of 2:4. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్స్ అంటే 4πr² ఇస్ ద సర్ఫేస్ ఏరియా. అంటే 4π క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తాయి? ఇవి 9:4 అనేది రేడియస్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్స్ ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు, అంతేనా? 9/4. అప్పుడు r1/r2 ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9/4 అంటే 3/2. స్క్వేర్స్ ఇచ్చాడు, స్క్వేర్ రూట్ కనుక్కున్నారు. వాల్యూమ్స్ ఎలా ఉంటాయమ్మా? క్యూబ్ రేషియోలో ఉంటాయి. r1/r2 హోల్ అంటే 3 cube 27 అండ్ 2 cube అంటే 8. ఆప్షన్ సి. ఏ సాలిడ్ స్పియర్ ఇస్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఏ సర్క్యులర్ కోన్. స్పియర్ ఉంది, ఈ స్పియర్ని ఏం చేశాడు? ఇప్పుడు ఒక కోన్గా మార్చాడు. విత్ ఎ బేస్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది స్పియర్. ఓకే. ఈ రెండు ఈక్వల్ అంట. అండ్ ద రేషియో ఆఫ్ హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్. సో ఎప్పుడైనా 3D ఫిగర్స్ అనేది ఒకటి మెల్ట్ చేసి ఇంకోటి చేసినప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏంటి? 4/3 పై r. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్? 1/3 పై r²h. రెండింటిలోని రేడియస్ సేమ్. సో రెండు ఈక్వల్ చేయండి. సో ఏమవుతుంది? π/3 π/3 r² క్యాన్సిల్. ఇక్కడ ఇంకా r ఉంది. 4r ఈక్వల్ టు h. కానీ వాడు ఏమడుగుతున్నాడు? h/r అడుగుతున్నాడు అంటే 4:1. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఫర్ ఎనీ టూ సెట్స్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ లో మనం చెప్పుకున్నాం ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఈ సేమ్ యాజ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. మీకు కావాలంటే వెన్ డయాగ్రామ్స్ వేసుకున్నా కూడా తెలిసిపోతుంది. ఇది ఏ అనే సెట్ అనుకుందాం, ఇది బి అనే సెట్ అనుకుందాం. ఓకే, ఏ మైనస్ బి అంటే ఏంటమ్మా, ఇది ఏ మైనస్ బి అంతేనా, ఈ మధ్యలో ఉండదు. బి మైనస్ సి అంటే ఇది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపితే దేనికి ఈక్వల్ అవుతుంది ఆప్షన్స్ లో చూడండి. ఓకే, ఇప్పుడు నేను చూడండి దీనికి వెన్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇది ఏ, ఇది బి. ఓకే, ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే ఇదంతా ఉంటుంది అవునా, ఎస్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తుంది, ఈ మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఏ యూనియన్ బి నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేసాను. ఇది తీసేస్తే ఇప్పుడు ఇంకేముంటుంది, అదే మనకి ఆన్సర్ అంతేనా, అదేంటది ఇది. ఓకే, ఇక్కడ ఇక్కడ రెండు ఈక్వల్ కాదు, సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the number 54963 star 6 is divisible by 8, the value of star is. సో 8 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా, లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8 తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. సో 3 స్టార్ 6. సో ఇక్కడ చూడండి నేను 8తో చేస్తున్నాను. సో 8 4 32 అంటే ఇక్కడ 2 ఉందనుకోండి, 8 4 32 కాబట్టి ఇక్కడ ఇంకా 6 ఉంటుంది, అవ్వదు. అదే ఇక్కడ 8 4 32, 8 2 16 కాబట్టి ఇక్కడ 3 ఉందనుకోండి, 336 డివిజిబుల్ బై 8 కదా, సో టోటల్ నెంబర్ డివిజిబుల్ బై 8. సో కాబట్టి స్టార్ అనేది 3 అవుతుంది. దట్స్ ఇట్. 23. The age of man is 3 times of the age of sun. After 5 years, the double of father's age will be 5 times the age of the son. The present ages of man and his son in years respectively. Present ages. సో ఇందాక మనం చెప్పాం కదా, ఎక్స్పెండిచర్ సేవింగ్స్ ఏజెస్లో ఎలా చేస్తామో అలా ఏజెస్ మీకు ఐడియా ఉంటాయి. ఏజెస్ కాన్సెప్ట్ మన క్లాసెస్ చూస్తే మీరు ఈజీగా చేయొచ్చు. సో ఫాదర్ సన్. ఓకే, సో ప్రెజెంట్ ఎలా ఉన్నారు, ఫాదర్ అనేవాడు సన్కి 3 టైమ్స్, అంటే సన్ కనుక 1 పార్ట్ అనుకుంటే 3 పార్ట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ 5 years, 5 years తర్వాత ఎలా ఉన్నారంట, డబుల్ ఆఫ్ ఫాదర్స్ ఏజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ద సన్. సో ఫాదర్ కి సన్ కి రేషియో ఎంతమ్మా, 5/2 అంతేనా, అంటే 5 పార్ట్స్ ఫాదర్ ఉన్నాడు, 2 పార్ట్స్ సన్. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 3 - 1 2, 5 - 2 3, కానీ రెండు ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. అందుకని ఈ రేషియోని 3తో మల్టిప్లై చేయండి, ఈ రేషియోని 2తో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి నాకు, 3 × 3 9 పార్ట్స్ అండ్ 1 × 3 3 పార్ట్స్, 5 × 2 10 పార్ట్స్, 2 × 2 4 పార్ట్స్. ఇప్పుడు చూడండి 9 ఉండేవాడు 10 అయ్యాడు, వీడు 3 ఉండేవాడు 4 అయ్యాడు. ఎంత ఇంక్రీజ్ అయ్యారు, 1 పార్ట్ ఇంక్రీజ్ అయ్యారు. ఈ 1 పార్ట్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది, 5 years. ప్రెజెంట్ ఏజెస్ అంటే ఎంత, 9 పార్ట్స్ 3 పార్ట్స్. 1 పార్ట్ 5 అయినప్పుడు 9 పార్ట్స్ ఎంత అవుతుంది, 45 అవుతుంది. 3 పార్ట్స్ ఏమో 15 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the length of canvas 1.1 meter wide required to build a conical tent of height 14 meter and floor area 346.5 meters. మీరు ఇక్కడ కోనికల్ టెంట్ వేస్తున్నారు. కోనికల్ టెంట్ ఇప్పుడు మీరు ఈ వింటర్ సీజన్స్ లో కొంతమంది క్యాంప్స్కి వెళ్తుంటారు, ఇప్పుడు అరకు పాడేరు ఇట్లా. ఓకే, క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక కోనికల్ టెంట్ ఇలా వేసుకుంటారు. ఈ కోనికల్ టెంట్ వేసుకునేటప్పుడు ఏంటంటే చుట్టూ మనం ఒక టెంట్ వేసే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఎంత అవసరం అని అడుగుతున్నాం. ఓకే, సో మనం కిందనే వేయం ఆ క్లాత్, కిందన కావాలంటే మనం బెడ్షీట్ కప్పుకొని బెడ్షీట్ వేసుకుని పడుకుంటాం, కానీ ఈ క్యాన్వాస్ని వాడతాం కదా. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అది మన షాప్లో కొన్నాం అనుకోండి, అది ఒక క్లాత్ ఎలా ఉంటుంది, ఒక రెక్టాంగులర్ క్లాత్ లా ఉంటుంది, లెంత్ బ్రెడ్త్ అంతేనా. సో ఇప్పుడు విడ్త్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎందుకంటే మీరు ఇప్పుడు బయటికి వెళ్ళారు, మీరు షర్ట్ పీస్ లేకపోతే ఒక ప్యాంట్ పీస్ కొందాం అనుకున్నారు అనుకోండి, ప్యాంట్ పీస్ నాకు 2 మీటర్లు కావాలి అంట. ఆ 2 మీటర్లు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, లెంత్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. విడ్త్ ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది అనమాట. ఏ షర్ట్ పీస్ ఏ ప్యాంట్ తీసుకున్నా విడ్త్ అనేది సేమ్, దాంట్లో ఏం మారదు. అట్లా విడ్త్ ఇచ్చేసాడు ఎంత, 1.1 మీటర్ వైడ్. ఇప్పుడు ఎంత లెంత్ కావాలి, ఎన్ని మీటర్ల లెంత్ కావాలని మీరు కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ పీస్ ఏదైతే ఉందో, ఓకే, అది ఏ ఏరియాకి ఈక్వల్ గా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కోనికల్ టెంట్ అంతేనా.
ఈ రెండింటికి ఈక్వల్ చేస్తాం. సో వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్? పై ఆర్ఎల్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ క్లాత్? ఎల్ ఇంటూ బి. క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ బి అవుతుంది. ఓకే, సో ఎల్ ఇంటూ బి అనేది పై ఆర్ఎల్కి ఈక్వల్. మరి వాడు ఏమి ఇచ్చాడు మనకి? ఫ్లోర్ ఏరియా ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, అంతేనా? సో ఫ్లోర్ ఏరియా అంటే ఏంటి? పై ఆర్ స్క్వేర్, కింద కోన్ కదా, పై ఆర్ స్క్వేర్ నుంచి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. పై 22/7 ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 346.5, అంటే ఇక్కడ నేను 3465/10 రాసుకుంటాను. ఓకే, సో చూడండి 11 11 3 33, 11 1 11, 11 5. ఓకే, 5 6 30, 5 3 5 2. ఓకే, సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ చెప్పండి. ఈ 2 ఇటు వచ్చేసింది కాబట్టి 2 స్క్వేర్ అయింది. 63ని 9 ఇంటూ 7, అంతేనా? ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది, సో 7 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, అంటే ఆర్ ఇప్పుడు ఏమవుతుంది? 21/2, అంతేనా? ఇది ఒక కోనికల్ టెంట్, సో కోన్ యొక్క రేడియస్ ఎంత? 21/2. హైట్ ఎంత ఇచ్చాడు? 14. సో ఇలాంటివి మీరు ఎల్ కావాలి కదా మీకు ఇక్కడ స్లాంట్ హైట్, అందుకని 14 స్క్వేర్ ప్లస్ 21/2 హోల్ స్క్వేర్ అట్లా చేసుకోకూడదు. దీనికి మనం ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాం, చూడండి. హైట్ 14, ఇది 21/2. సో చూడండి, నేను ఏం కామన్ తీస్తానంటే 7 కామన్ తీసాను అనుకోండి. 7 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ 7తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? 7 2s, ఇక్కడ 7 3/2, ఇక్కడ 1/2 ఉంది. సో 1/2తో నేను మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? సారీ 1/2 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాను. 2తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2తో డివైడ్ చేయాలి. సో 2 ఇంటూ 2 ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి 3. సో 3 4 ఉంటే అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? హైపోటెనస్ 5, అంతేనా? సో కాబట్టి 7 ఇంటూ 5 35/2 ఇస్ ద స్లాంట్ హైట్. సో ఇక్కడ ఇది ఈక్వల్ చేసేయండి. పై ఆర్ఎల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. పై ఎంత? 22/7, రేడియస్ ఎంత? 21/2, స్లాంట్ హైట్ ఎంత? 35/2. ఎల్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. బ్రెడ్త్ ఎంత? 1.1, అంటే 11/10. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 7 1s 7 5s, 11 1s 11 2s, ఓకే, 2 1s 2 5s, 2 2 క్యాన్సిల్. సో ఇక్కడ చూడండి ఎల్ ఈక్వల్ ఏమవుతుంది? 21 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 25, 525 meters. ఇక్కడ ఉందమ్మా ఆప్షన్ బి. దట్స్ ఇట్. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ మీరు ఫాస్ట్గా చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, ఏ బి సి డి అండ్ ఈ అనేవి ఉన్నాయి. ఓకే, స్టడీ ద గ్రాఫ్, ఆన్సర్ ద క్వశ్చన్స్ వేర్. ఇదేమో డిమాండ్ అంట, ఇదేమో ప్రొడక్షన్. ఓకే, ద డిమాండ్ ఆఫ్ కంట్రీ డి అంటే ఎంత? 800 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కంట్రీ సి. ఇది సి యొక్క డిమాండ్ లో ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. అంటే ఏం చెప్తాం? సి ఎంత? 1500. సో 800/1500 ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, అండ్ 15తో చూడండి 15 అంటే 5 అవుతుందా? 5 3s 5 160. సో 160/3%. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 53.33%. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the rainwater from a roof of 22 meter into 20 meter drains into a cylindrical vessel having base diameter 2 meter and height 3.5 meters. If the vessel is just full, the rainfall in centimeters. Rainfall అంటే ఏంటం? Rainfall అంటే వర్షపాతం. అంటే ఒక సిలిండ్రికల్ పైన, ఇప్పుడు మన ఇళ్ళ మీద పైన ఫ్లోర్ ఉంటుంది, సీలింగ్ ఉంటుందా? ఓకే, ఇది ఇల్లు అనుకుందాం. ఈ ఇంటి పైన మనకి ఈ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? 22 meters అంట, ఇదేమో 20 meters. ఓకే, ఇప్పుడు ఎంత రైన్ ఫాల్ ఉంది అంటే దాని హైటే మనకి రైన్ ఫాల్ అనేది చెప్తాం, అంతేనా? సో ఇప్పుడు కొంత హైట్లోని నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మనం పైన రూఫ్లోని ఖచ్చితంగా నీళ్లు పడిపోవడానికి ఒక చిన్న కన్నం పెడతాం కదా, ఆ వచ్చేయడానికి ఒక పైప్ లాగా. ఆ పైప్లోంచి వచ్చేసి ఆ నీళ్ళన్నీ కూడా కింద ఒక సిలిండ్రికల్ టబ్ ఉంటే ఆ టబ్లో నిండుతుంది. ఓకే, అయితే నిండింది ఎగ్జాక్ట్గా పైన ఉన్న వాటర్ అంతా ఎగ్జాక్ట్గా ఈ టబ్బులోని కరెక్ట్గా నిండిపోయాయి. అయితే ఎంత ఈ వాటర్ యొక్క హైట్ ఎంత ఉన్నది పైన రూఫ్ మీద అని అడుగుతున్నాడు. ఇండైరెక్ట్గా రైన్ఫాల్ అంటే అది. సో ఇప్పుడు ఇది ఒక క్యూబాయిడికల్ షేప్లో ఉన్న వాటర్ క్యూబ్ అనమాట పైది, అంతేనా? సో ఎల్బిహెచ్, దాంట్లో ఎల్ ఎంత? 22 meters అండ్ బి ఏమో 20 meters,
హైట్ దట్ ఈస్ ద రైన్ఫాల్ అది మాత్రం సెంటీమీటర్స్లో అడుగుతున్నాడు. ఓకే, అది అలా సెంటీమీటర్స్లో కనుక్కుందాం. నెక్స్ట్ ఇవి కూడా ఎలా ఇచ్చాడు మనకి, మీటర్స్లోనే ఇచ్చాడు కదా, సో అన్ని మీటర్స్లో రాసుకుంటాం. సో ఆ వాటరు ఈ టబ్లో ఉన్న వాటర్ సేమ్ కాబట్టి రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎల్బిహెచ్, సారీ క్యూబాయిడ్ ఎల్బిహెచ్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 22/7 ఆర్ స్క్వేర్. డయామీటర్ 2 కాబట్టి ఆర్ ఎంత 1, హెచ్ ఎంత 3.5 అంటే 7/2 అంతేనా. సో 7 7 క్యాన్సిల్, 2 1s 2 11s 11 1s 11 2s. సో హెచ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1/40 మీటర్స్. కానీ మనకు కావాల్సింది ఏంటి, సెంటీమీటర్స్లో అడుగుతున్నాడు అంటే ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 10/4 అంటే 2.5 సెంటీమీటర్స్. దట్ ఈస్ ద రైన్ఫాల్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్. If a and b are real numbers and log a by b to the base e plus log b by a to the base e is equal to log a plus b to the base e. So ఇప్పుడు చూడండి, log m plus log n is equal to log mn. So log a by b into b by a to the base e is equal to log a plus b to the base e. అంతేనా. సో రెండిట్లో కూడా log to the base e కాబట్టి యాంటీ లాగ్ అప్లై చేస్తే రెండు పోయినాయి. బీబీ క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్, 1. ఇక్కడ ఎంత ఉంది, ఏ ప్లస్ బి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1. నెక్స్ట్ 28. ద సేల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇంక్లూడింగ్ జిఎస్టి 649. ఇంక్లూడింగ్ జిఎస్టి అంటే సెల్లింగ్ ప్రైస్ మీద జిఎస్టి వేస్తాం అంతేనా. ఓకే, ద రేట్ ఆఫ్ జిఎస్టి ఈజ్ 18%. అంటే ఈ జిఎస్టి వాడు గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు, అది వాడికి ప్రాఫిట్లో కాదు. టోటల్ సేల్ ప్రైస్ అంటే వాడి పెట్టుకున్న సేల్ ప్రైస్ మీద జిఎస్టి కలిపితే వచ్చేది టోటల్ సేల్ ప్రైస్. ఓకే, సో దేర్ రేట్ ఆఫ్ జిఎస్టి ఎంత 18%. ఇఫ్ ద షాప్ కీపర్ హ్యాస్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%, అంటే చూడండి సిపి మీద 10% ప్రాఫిట్ వేస్తే ఎస్పి వస్తుంది అంతేనా. ఎస్బి మీద 18% వేసుకుంటే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అంతేనా. ఓకే, అంటే చూడండి ఇది 10% మీద మళ్ళీ 18% వేసాం అంతేనా కాదు. ఇప్పుడు అర్థమైందా మీకు. ఇప్పుడు ఈ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఎంతని ఇచ్చాడు 649. ఏం అడుగుతున్నాడు, ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు అంతేనా. ఇక్కడ వరకు అర్థమైందా. చూడండి ఇప్పుడు 10% అంటే ఎంతమ్మా 1/10 అంటే 10 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనుకుంటే 11 ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ 18% అంటే ఎంతమ్మా 9/50 అంటే 50 రూపీస్ అనుకుంటే 59 రూపీస్కి అమ్మాలి. ఇప్పుడు మనకి ఓవరాల్గా అడుగుతున్నాడు, ఏం చేస్తాం మనం మల్టిప్లై చేస్తాం అంతేనా. సో 10 × 50 500, 59 × 11 అంటే ఎంత 649. సో 500 రూపీస్ కనుక అది కాస్ట్ ప్రైస్ పడితే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ 649 పార్ట్స్ అంట. ఈ 649 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 649 రూపీస్ ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది 1 రూపీ. సో కాస్ట్ ప్రైస్ ఎంత 500 పార్ట్స్ అంటే 500 రూపీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి. 29. Two variables x and y are related by the relation 2x plus 3y minus 5 equal to 0. Mean of x is 2, then the mean of y. సేమ్ మీన్ రిలేషన్ కూడాను ఈ రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో 2 ఇంటూ మీన్ ఆఫ్ ఎక్స్ ఎంత 2 ప్లస్ 3 ఇంటూ మీన్ ఆఫ్ వై మీరు ఫైండ్ అవుట్ చేయాలి. -5 ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వల్ టు 5 పెట్టుకుందాం. సో 3y ఎంత అవుతుంది 5 - 4 అంటే 1. సో మీన్ ఆఫ్ y ఎంత 1/3. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 30. In the right triangle ABC, D is the midpoint of the diagonal AC. Okay, and angle BCD is 40, then angle BDA is equal to. చాలా మంచి క్వశ్చన్. రైట్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసిలో ఎక్కడ మనకి రైట్ యాంగిల్ ఉందని చెప్పాడు. ఆడేమో చెప్పాడా, ఏం చెప్పలేదు, మీరు తీసుకోకూడదు. కానీ డయాగనల్ ఏసీ అన్నాడు. డయాగనల్ అంటే ఏంటమ్మా, ఇక్కడ రైట్ ట్రయాంగిల్లో ఉండేవి ఏంటి మనకి, రైట్ ట్రయాంగిల్లో వీటిని లెగ్స్ అంటారు, పెర్పెండిక్యులర్ సైడ్స్. ఓకే, దీన్ని హైపోటెనస్ అంటారు. సో డయాగనల్ అన్నాడు అంటే డయాగనల్ ఈజ్ నథింగ్ బట్ హైపోటెనస్. సో కాబట్టి ఇది ఏసీ అనేది హైపోటెనస్. అప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుంది, బి అనేది రైట్ యాంగిల్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, డి అనేది మిడ్ పాయింట్. హైపోటెనస్ లో మిడ్ పాయింట్ అనే పాయింట్ ని మనం ఇంకోటి కూడా అంటాం, ఏమంటాం సర్కమ్ సెంటర్ అంటాం. అంటే డిఏ, డిసి, డిబి ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే,
నెక్స్ట్ యాంగిల్ BCD ఇది 40 అంట. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది కూడా 40A అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుందమ్మా 50. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు BDA అడుగుతున్నాడు. ఎంత అడుగుతున్నాడు ఏది అడుగుతున్నాడు BDA అంటే ఇది అడుగుతున్నాడు. It is nothing but external angle at vertex D for the triangle BCD. So it is equal to sum of the other two internal angles. So 40 plus 40 entamma 80. So option B is the correct answer. That's it. Okay. Next. The surface of water in swimming pool when it is full of water is a rectangle of dimensions 36 meters by 10.5 meters. The depth of water increases from 1 to 1.75. చూడండి, ఎప్పుడైనా మీరు స్విమ్మింగ్ పూల్స్ చూస్తే ఒకవైపు కొంచెం తక్కువ లోతు ఉంటుంది, ఒకవైపు ఎక్కువ లోతు ఉంటుంది. తక్కువ లోతు ఎవరికి? చిన్న పిల్లలకి. ఎక్కువ లోతు పెద్దవాళ్ళకి. సో కాబట్టి ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అనుకుంటే పైన మాత్రం సేమ్ గా కనిపిస్తుంది. ఓకే, పైన ఎక్కడ మీకు ఇచ్చే అంత డెప్త్ లో మారిపోతుంది. ఇక్కడ 1 మీటర్స్ డెప్త్ ఉంది, ఇక్కడ మాత్రం 1.75 మీటర్స్ ఉంది డెప్త్. ఓకే, ఇక్కడ 1 మీటరు, ఇక్కడ 1.75 మీటర్స్ డెప్త్. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని తిప్పండి. దీన్ని తిప్పారు అనుకోండి, ఇది మీకు ఎలా కనిపిస్తుంది తెలుసా? ఒక ట్రెపీజియం లా కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇప్పుడు ఈ పైన ఫుల్ ఆఫ్ వాటర్ రెక్టాంగిల్ ఏమన్నాడు 36 10.5 కదా. ఈ 36 అనేది ట్రెపీజియం యొక్క హైట్ అవుతుంది. అండ్ ఇక్కడేమో 1.75, ఇక్కడేమో 1. ఓకే, ఇదేమో మనకి తెలియదు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పచ్చు? ఒక ట్రెపీజాయిడల్ ప్రిజం అని చెప్పచ్చా? ట్రెపీజాయిడల్ ప్రిజం. ఓకే, ఆ ట్రెపీజాయిడల్ ప్రిజం యొక్క హైట్ ఎంత? 10.5. ఓకే, ఇది ట్రెపీజియం. మీకు అర్థమైందా? ట్రెపీజాయిడల్ ప్రిజం కింద తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్, ద వాటర్ ఇన్ ద పూల్ ఈజ్ ఎంప్టీడ్ బై ఎ సిలిండ్రికల్ పైప్ ఆఫ్ రేడియస్. సో ఫస్ట్ దీంట్లో వాటర్ ఎంత ఉంది అంటే దిస్ వాల్యూమ్ ఆఫ్ ది ట్రెపీజాయిడల్ ప్రిజం. అంతేనా? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం? Volume of the prism equal to base area into height. What is the base area? Trapezium. Trapezium formula into trapezium area of into height of the trapezium into sum of the parallel sides. Antena? Into height of the prism. Okay. ఈ వాల్యూమ్ ఏం ఇస్తుంది? ఆ వాటర్ ఎంత ఉందో అంత ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు దాన్ని దేంట్లో చేస్తున్నాడంట? మొత్తం ఒక సిలిండ్రికల్ పైప్ పెట్టేసి బయటికి తీస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఎంత వాటర్ వస్తుంది సిలిండ్రికల్ పైప్ లోంచి అంటే మనం ఏం చెప్తాం? ఏ ఇంటూ వెలాసిటీ అంతేనా? ఏరియా ఆఫ్ ది పైప్, సిలిండ్రికల్ పైప్ ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం. ఏ ఇంటూ వి ఇంటూ టైం రిప్రజెంట్స్ ది రేట్ ఆఫ్ ద ఫ్లో. రేట్ ఆఫ్ ద ఫ్లో అంటే ఏ ఇంటూ వెలాసిటీ, ఏరియా ఇంటూ వెలాసిటీ. బట్ టైంతో మల్టిప్లై చేసాం కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ ఫ్లో అని చెప్తాం. ఎంత వాటర్ వచ్చింది అనేది. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఎందుకు? మొత్తం దాన్ని ఎంప్టీ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి. సో కాబట్టి టైం టు ఎంప్టీ వాటర్ ఇంటూ ద వాటర్ ఇన్ ద పూల్ అన్నాడు అంటే మనం ఈ కాన్సెప్ట్ రేట్ ఆఫ్ ఫ్లో ప్రకారం క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఏ ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం విచ్ ఇస్ సేమ్ యాజ్ ది వాల్యూమ్ ఆఫ్ దిస్ వాటర్ ఇన్ ద పూల్. ఓకేనా? రెండు ఈక్వల్ చేయండి అయిపోతుంది. సో ఆఫ్ ఇంటూ height of the trapezium, height of the prism 10.5, height of the trapezium ఎంత 36, parallel sides ఎంత 1 and 1.7. 1.75 అంటే ఏంటమ్మా? 1 3/4 అంటే 7/4 అంతేనా? సారీ, 1 plus 7/4 into trapezium height 36 into ప్రిజం హైట్ ఎంత? 10.5. 10.5 అంటే 21/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం. ఏ అంటే సిలిండ్రికల్ పైప్ కాబట్టి పై ఆర్ స్క్వేర్. సో 22/7. రేడియస్ 7 సెంటీమీటర్స్ అన్నాడు, కానీ ఇక్కడ మనం అన్ని మీటర్స్ లో మాట్లాడుతున్నాం కాబట్టి 7/100 ఇంటూ 7/100. వెలాసిటీ ఏంటి? 5 km/h. సో మీటర్స్ లో మార్చాలి 500. ఓకే, ఇంటూ టైం. km/h లోనే ఉంచుదాం, అప్పుడు టైం కూడా అవర్స్ లోనే వస్తుంది. ఓకే, 1 + 7/4 అంటే నేను ఏ రాయొచ్చు?
11/4 రాయొచ్చు, అంతేనా? 11 ఇప్పుడు చేయండి మొత్తం. 4 1s 4 9s, 11 1s 11 2s, నెక్స్ట్ 7 7 క్యాన్సిల్, 7 1s 7 3s, నెక్స్ట్ 2 zeros 2 zeros, 50 1s 50 2s, 2 2 cancel, and next what is the t value? 9 into 3 27, 2 into 2 4, 27/4 అంటే 4 6 24, 3/4. సో 6 3/4 hours is the correct answer. ఎక్కడుందమ్మా? ఆప్షన్ డి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? మీకు ఆ ట్రిపిజాయిడల్ ప్రిజం యొక్క వాల్యూమ్ అనేది ఆ రేట్ ఆఫ్ ఫ్లోకి, ఓకే, ఒకసారి వాల్యూమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ ఫ్లోన్ త్రూ దట్ పైప్, ఈ రెండు ఈక్వల్ అని తెలిస్తే చాలు. ఓకే, నెక్స్ట్ 32 చూడండి. వాట్ ఈస్ ద లీయెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 20, 25, 35, 40 లీవ్స్ రెస్పెక్టివ్లీ 13, 18, 28 and 33 as రిమైండర్స్? ఓకే, దీనికి నేను జనరల్ ప్రొసీజర్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ ఏమైనా ఉంటే అది కూడా చెప్తాను. ఒకటి చూడండి, ఏబిసిడి అనేవి నెంబర్స్ అనుకుందాం. ఓకే, ఈఎఫ్జిహెచ్ అనేవి రిమైండర్స్ అనుకుందాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 20 - 13 ఎంత? 7. 25 - 18 ఎంత? 7. 35 - 28 7. 40 - 33 7. అంటే ఏ మైనస్ సి, బి మైనస్ ఎఫ్, సి మైనస్ జి అండ్ డి మైనస్ హెచ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆర్ అనుకుందాం. ఓకే, దెన్ ఎప్పుడైనా దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద లీయెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై ఏబిసిడి లీవ్స్ రెస్పెక్టివ్లీ ఈఎఫ్జిహెచ్ as reminders, and the condition is a minus b e equal to b minus f and c minus g and d minus h are equal to some r, then the least number is equal to LCM of ABCD minus R. ఓకే, చూద్దాం. LCM of 20, 25, 35, 40 LCM చెప్దాం. మైనస్ R ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 20 - 13 అంటే 7. సో 7 తీసి, ఓకే, 20, 25, 35, 40. సో ఇప్పుడు మీరు ఏమీ చేయకుండా ఇక్కడ జీరోలు ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ జీరోనే వస్తుందా? అంటే యూనిట్ డిజిట్. సో 10లో 7 తీసేస్తే మనకి యూనిట్ డిజిట్ ఏం రావాలి? 3 రావాలి. ఆప్షన్లో ఎక్కడుంది? 3 అనేది ఓన్లీ ఆప్షన్ సి. సో అదే ఆన్సర్. లేదు అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 20, 25, 35, 40కి సో ఫస్ట్ 5తో చేయండి. 5 4s, 5 5s, 5 7s, 5 8s. ఓకే, నెక్స్ట్ 4తో చేయండి. 4 1s, 4 2s, 5 7. 5 35, 35 70, 70 అంటే 1400. 1400లో 7 తీస్తే 1393. ఇది ప్రొసీజర్. ఓకే, మనం అలా కాకుండా వేరేలా చేద్దాం. ఎలా చేద్దాం? మనం షార్ట్ మెథడ్స్ చెప్పాం. మనం ఎల్సిఎం, హెచ్సిఎఫ్లో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 40 మనం ఏదైతే ఈజీగా ఉందో అది తీసుకుందాం. ఓకే, 20తో కదా 25 అనుకుందాం. 25 అంటే ఏంటి? 5 స్క్వేర్ అంటే 5 మల్టిపల్. సో 25తో డివైడ్ చేస్తే 18 వచ్చింది రిమైండర్. మరి 5తో డివైడ్ చేస్తే ఎంత రావాలి? 18 కూడా 5తో చేయండి, ఎంత రావాలి? 3 రావాలి. అంటే ఆప్షన్స్లో 5తో డివైడ్ చేస్తే 3 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్. 5తో డివైడ్ చేస్తే 3 రావాలి అంటే యూనిట్ డిజిట్ 3 కానీ 8 కానీ ఉండాలి, అంతేనా? సో యూనిట్ డిజిట్ 3 కానీ 8 కానీ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. సరిపోయింది, అదే ఆన్సర్. ఓకే, అట్లా చూజ్ చేసుకోవాలి. ఓకే, ఇవి మనకి మీకు ఎలా, ఎందుకు నేను అదే చూజ్ చేసుకున్నాను అనేది మీరు మన ఎల్సిఎం క్లాసెస్ ఉంటే మీకు అర్థం. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ 8 ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఇయర్స్ ఆర్ 2, 5, 11, 31, 59, 8, 55, 35. ద మీడియన్ ఆఫ్ ద ఏజెస్ ఇన్ ఇయర్స్ ఎంతమంది అమ్మా? 3, 3, 6, 3, 8. అంతేనా? 3, 3, 6, 2, 8. 8 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి 4th 8/2 అండ్ 8/2 + 1 అంటే 4th, 5th అబ్జర్వేషన్ యొక్క యావరేజ్ తీసుకోవాలి, అదే మీడియన్ అవుతుంది, అంతేనా? క్లియర్? సో కాబట్టి డెఫినెట్గా ఇచ్చిన వాల్యూస్ కనుక ఏవి ఈక్వల్ అబ్జర్వేషన్స్ లేకపోతే ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఇచ్చిన అబ్జర్వేషన్లో ఉన్నది కాదు. సో 11 ఉంది, 31 ఉంది, 35 ఉంది. సో కాబట్టి ఈ 3 కాదు, ఓన్లీ ఆన్సర్ ఆప్షన్ సి. అయిపోయింది, కావాలంటే చూసుకో. ఓకే, ఇది మనం మీడియన్స్ చెప్పినప్పుడు చెప్పాం. ఇలాంటి షార్ట్ ట్రిక్స్ అనేవి, ఆప్షన్స్ అనేవి అందుకే ఉండాలి. ఆప్షన్స్ నుంచి మనం చేయొచ్చు చాలా వరకు. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది, డౌట్ బట్టి మనం చూద్దాం. 2
అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. 2, 5, 8, 11, 31, 35, 55, 59. సో 4th అబ్జర్వేషన్, 5th అబ్జర్వేషన్ అంటే 11, 31. సో 11, 31 అంటే 42. యావరేజ్ 42/2 అంటే 20. సరిపోయింది. అంటే ఎప్పుడైనా మీడియన్లోని అన్గ్రూప్డ్ డేటాలో అబ్జర్వేషన్స్ అనేవి అన్ఈక్వల్గా ఉండి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే దాని యొక్క మీడియన్ అనేది ఇచ్చిన అబ్జర్వేషన్లో ఉన్న వాల్యూ ఖచ్చితంగా రాదు. అది మనం మీడియన్స్ క్లాస్ చెప్పినప్పుడు చాలా పర్టికులర్గా పాయింట్ చెప్పాను. ఓకే, మీరు ఒకసారి వింటే మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ 34. The system of linear equations 2x plus y equal to 6, x plus y equal to 6 and 2x minus y equal to 3 has no solution, unique solution, two solution, infinite solutions. మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2 లైన్స్ చెప్పుకున్నాం. 2 లైన్స్ కంటే కండిషన్స్ ప్యారలల్లా లేకపోతే కోఇన్సిడెంటా లేకపోతే ఇంటర్సెక్టింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఈ 3 లైన్స్ అన్నప్పుడు 3 ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అంతేనా? సో 3 లైన్స్ ఇచ్చినప్పుడు ఇస్తే 3 కోఇన్సిడెంట్ అయ్యాయి అనుకోండి, ఇన్ఫినిట్ సొల్యూషన్స్. 3 ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, ఒక సొల్యూషన్. ఓకే, అంతేగాని మీకు ఈ 3 ప్యారలల్ లైన్స్ అవుతాయి ఏంటి? 3 ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు. 3 ప్యారలల్ లైన్స్ అయితే 0 సొల్యూషన్. ఓకే, సో కాబట్టి ఇచ్చినవి ఇంటర్సెక్టింగ్ అంటే కోఇన్సిడెంట్ అవ్వాలి, లేకపోతే ప్యారలల్ అవ్వాలి, లేకపోతే 3 ఒకే దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ రెండింటిని సాల్వ్ చేశాను అనుకోండి. 2x + y 6, 2x - y 3. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు? 4x = 9 వస్తుంది. అంతేనా? సో x ఈక్వల్ ఎంత అవుతుంది? 9/4. మరి y ఈక్వల్ ఎంత? x 9/4 కాబట్టి 2x ఎంత? 9/2. 9/2 - 3 అంటే 6/2. 3/2. y ఎంత? 3/2. ఈ 9/4 ప్లస్ 3/2 అనేది థర్డ్ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 9 + 6 15/4. 15/4 అనేది 6కి ఈక్వల్ కాదు. అంటే ఈ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది థర్డ్ పాయింట్ నుంచి పాస్ అవ్వట్లేదు. పాస్ అవ్వట్లేదు అంటే 3 కూడా ఒక లైన్ నుంచి పాస్ అవ్వాలి. ఒక లైన్ నుంచి పాస్ అవ్వట్లేదు అంటే దే ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్. ఇంటర్సెక్టింగ్ లైన్ కాదు కాబట్టి ఒక సొల్యూషన్ అయితే కాదు. సో యూనిక్ సొల్యూషన్ తీసేయండి. 3 కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి అంటే A1 = A2 = A3, B1 = B అంటే కోఫిషియెంట్స్ ఆఫ్ x, కోఫిషియెంట్స్ ఆఫ్ y, కోఫిషియెంట్స్ ఆఫ్ కాన్స్టెంట్ సేమ్ రేషియోలో ఉంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? కోఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అలా ఉన్నాయా? లేదు. కాబట్టి ఇంకోటి ఏం తీసేయచ్చు మీరు? ఇన్ఫినిట్ సొల్యూషన్స్ తీసేయవచ్చు. నెక్స్ట్ 3 ప్యారలల్ అనుకోండి. 3 ప్యారలల్లే అవ్వక్కర్లేదు. ఫర్ సపోజ్ 2 ప్యారలల్ అయ్యాయి, ఇంకొకటి ఇంటర్సెక్టింగ్ అయింది, అప్పుడు కూడా నో సొల్యూషన్. అంతే కదా? ఎందుకు? సొల్యూషన్ అంటే 3 లైన్లు కూడా ఒక పాయింట్ నుంచి వెళ్ళాలి. సో 3 ప్యారలల్ అవ్వచ్చు, లేకపోతే 2, 3 ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, కొలీనియర్ కాకుండా ఎట్లా ఉన్నా కూడా 0 సొల్యూషన్. సో కాబట్టి 2 సొల్యూషన్ అనే ఆప్షన్ అసలు రానే రాదు. సో కాబట్టి మనకి ఇంకా మిగిలింది ఏంటి? నో సొల్యూషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35. There is no spacing between the bars of హారిజాంటల్ బార్ గ్రాఫ్ రెండింటిలోని స్పేస్ ఉంటుంది. నెక్స్ట్ హిస్టోగ్రామ్లో అసలు ప్లేస్ ఉండదు. హిస్టోగ్రామ్ ఎలా ఉంటుంది? మీకు ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ప్లేస్ అనేది రెండింటికి స్పేస్ ఉండదు. కాబట్టి హిస్టోగ్రామ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 sides of an isosceles triangle are represented by x minus y, 9 - x and 5x - 3. Isosceles triangle అంటే 2 sides equal. ఏ 2 sides అనేది మనకు తెలియదు. అయితే how many such triangles are possible? చాలా చాలా మంచి క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఏవో 2 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. అంతేనా? సో పాసిబిలిటీస్ చూడండి, ఏ 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా తీసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ ఒకటి రాస్తాను. ఇది x - 1, ఇది 9 - x, ఇది 5x - 3. ఓకే, ఫస్ట్ సపోజ్ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకుందాం. ఈ రెండు అంటే ఏంటి? x - 1 = 9 - x అంటే ఏంటి? 2x = 10. అంతేనా? సో అప్పుడు ఎంత అవుతుందమ్మా? x = 5. ఇప్పుడు x = 5 పెడితే ఇది ఎంత అవుతుంది? ఇది 4, ఇది 4, ఇది 5 × 5 = 24, 3 = 21.
అంతేనా? సో బేసిక్గా ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది థర్డ్ సైడ్, సో గ్రేటర్ దెన్ ది థర్డ్ సైడ్. 4 + 4 గ్రేటర్ దెన్ 21 కాదు. కాబట్టి ఈ రెండు టూ సైడ్స్ అనేది కాదు. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాం, x-1 అండ్ 5x-3 ఈ రెండు ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 4x = 2 అంతేనా? 4x = 2 అంటే x ఎంత పాయింట్, అప్పుడు సైడ్స్ ఏమవుతుంది 0.5 - 1 అంటే -0.5, అసలు ఛాన్సే లేదు, -3లోకి వెళ్ళిపోతుంది సైడ్, సో అది కాదు. సో ఇప్పుడు ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అనుకుందాం, అంటే 9 - x = 5x-3 అంటే 6x = ఏమవుతుంది 12. సో x = ఎంత 2. ఇప్పుడు పెట్టండి x = 2 అయితే ఏమొస్తుంది చెప్పండి, 2 - 1 ఇది 1, ఓకే, 9 - 2 7, 10 - 3 7. సో 1 7 7 సైడ్స్, ఓకే. సో సరిపోయిందా, 1 + 7 8, 7 + 7 > 1 అన్ని సరిపోయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ టూ సైడ్స్ మాత్రమే ఈక్వల్. అప్పుడు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ పాసిబుల్ అయ్యాయి, ఓన్లీ 1 ట్రయాంగిల్ ఈస్ పాసిబుల్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫర్ సపోజ్ అప్పుడు కూడా మనకి ట్రయాంగిల్ పాసిబుల్ అవ్వకపోతే 0 ట్రయాంగిల్స్ పాసిబుల్ అని చెప్పచ్చు. ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇస్, మీన్ అడిగాడు, ఇచ్చినవేంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, మీడియన్కే, మీన్కి మోడ్కి కాదు. కాబట్టి క్యుములేటివ్ నుంచి మనం ఏం తెచ్చుకోవాలి, మీ ఫ్రీక్వెన్సీ తెచ్చుకోవాలి. చెప్పండి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, 3 13 - 3 10, 22 - 13 9, 29 - 2 2 7, 32 - 29 3, 33 - 32 1, 32 1. సో దీస్ ఆర్ ద ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు మీరు ఎజ్యూమ్డ్ ఫ్రీక్వెన్సీ చేసుకొని చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇది ఎక్స్ అనుకోండి, ఓకే, x × f సిగ్మా fi xi కట్టచ్చు, ఓకే. ఇది xi అనుకుంటే సిగ్మా fi xi 1 × 3 2 × 10 3 × 9 ఇట్లా చేసుకోవచ్చు, అంటే చిన్న వాల్యూస్ కాబట్టి. కానీ నేను ఆప్షన్స్ బట్టి చూస్తే నేను ఎజ్యూమ్డ్ మీన్ 3 అని తీసుకుంటాను, ఎజ్యూమ్డ్ మీన్ ఏం తీసుకుంటాను 3 అని తీసుకుంటాను. అప్పుడు నాకు xi డిఫరెన్సెస్ చెప్పండి, 1 - 3 ఇది -2, 2 - 3 -1, 3 - 3 0, 4 - 3 1, 5 - 3 2, 6 - 3 3. ఇప్పుడు సిగ్మా fi xi ఎంత వస్తుంది చెప్పండి, fi xi -2 × 3 -6, -10, 0 × 9 0, 1 × 7 7, 2 × 3 6, 3 × 1 3. ఇవన్నీ కలిపియండి. ఇప్పుడు 6 6 క్యాన్సిల్, 7 + 3 10 10 క్యాన్సిల్ అంటే 0. సో సిగ్మా fi xi 0 వచ్చింది అంటే మీరు తీసుకున్న ఎజ్యూమ్డ్ మీనే ఒరిజినల్ మీన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, if n is divided by 7 the remainder is 4. If 3n + 1 will be divided by 7 the remainder will be. సో ఇది చాలా సింపుల్, ఓకే. n అనేది 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 4. సో 3n + 1 7తో డివైడ్ చేస్తే ఎంత అంటున్నాడు. సో n/7 4 కాబట్టి 3n ఏమవుతుంది అప్పుడు 3 × 4 12. సో 12 + 1 13 ఇస్ ద రిమైండర్. 13 అనేది 7 కన్నా పెద్దది కాబట్టి మళ్ళీ 7తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 13/7 అంటే 6 ఇస్ ద రిమైండర్. సో ఆప్షన్ ఏ, దట్స్ ఇట్. నెక్స్ట్ 39. A person incurs 20% loss by selling an article for 430 rupees. At what price must he sell to earn 20% profit? 20% లాస్ అంటే 100 రూపీస్ కనుక నేను కాస్ట్ ప్రైస్ అనుకుంటే ఫర్ రూపీస్, అప్పుడు 20% లాస్ అంటే 80 పార్ట్స్ అమ్మాలి, అంతేనా? సో ఈ 80 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ 430 ఇచ్చాడు, అంతేనా? ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఎట్ వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ టు ఎర్న్ 20% ప్రాఫిట్. సో 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 20% ప్రాఫిట్ అంటే ఎంత అమ్మాలి, 120 పార్ట్స్ అమ్మాలి, అంతేనా? సో 80 పార్ట్స్ 430, సో 0 0 క్యాన్సిల్, అంటే 8 పార్ట్స్ 43 అయితే 120 అంటే 8ని 15తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా, 18120. సో కాబట్టి 43ని కూడా 15తో మల్టిప్లై చేయండి, 15 3 45, 15 4 60, 645 rupees. Option D is the correct answer. Okay. Next, D, E, F are respectively midpoints of BCCA AB of triangle ABC. The ratio of areas of triangle DEF and triangle ABC. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం, మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ గనక జాయిన్ చేస్తే వచ్చే చిన్న ట్రయాంగిల్ అనేది 1/4 ఆఫ్ ది ఒరిజినల్ ట్రయాంగిల్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
41. If cos power 4 theta plus sin square theta equal to m, then సో ఎప్పుడైనా cos పవర్ ఈవెన్ పవర్ అంటే 2m theta ప్లస్ sin పవర్ 2n theta ఇచ్చాడు అనుకోండి, ఈ వాల్యూ అనేది ఎప్పుడు కూడా దేని మీద ఎక్కడి నుంచి ఎక్కడ అంటే మాక్సిమం మినిమం ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. సో దీని యొక్క మినిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే థీటా ప్లేస్ లో 45 పెట్టినప్పుడు వస్తుంది. దీని యొక్క మాక్సిమం వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సో దిస్ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ దేని మధ్యలో ఉంటుంది, 1 కి అలానే థీటా 45 పెడితే వచ్చే వాల్యూకి మధ్యలో ఉంటుంది. సో థీటా 45 పెట్టండి, అప్పుడు ఎంత వస్తుంది నాకు ఇక్కడ ఆన్సర్ చెప్పండి. కాస్ పవర్ 445, కాస్ 45 1/√2, 1/√2 హోల్ పవర్ 4 అంటే 1/2 స్క్వేర్ అంటే 1/4, సైన్ పవర్ 45 అంటే సైన్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2, 1/2 ప్లస్ 1/4 అంటే 3/4. So 3/4 is the minimum value and maximum value is okay. Next 42. If the perimeter of certain rectangle is 76 and its area is 360, then its shorter side is. Perimeter అంటే 2 times of L plus B ఎంతమ్మా 76 ఇచ్చాడు, అండ్ ప్రొడక్ట్ ఏరియా ఎంత ఇచ్చాడు, LB ఎంత ఇచ్చాడు 360 ఇచ్చాడు. సో 2 into L plus B 76 అంటే L plus B ఎంతమ్మా 38. సో సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ 38, ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ 360. సో నెంబర్స్ ఏమవ్వచ్చు, దీని ఫ్యాక్టర్స్ రాయండి. 9, 40, 2, 20, 18 into 20. సో 18 into 20 360 అండ్ 18 plus 20 38, అంతేనా. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్, అంటే ఇక్కడ షార్టర్ సైడ్ అడిగాడు. షార్టర్ సైడ్ అంటే షార్టర్ వాల్యూ ఎంత 18, అదే లాంగర్ సైడ్ అయితే 20. ఓకే. 43. The greatest number which when divides 764, 902, 1178 leaves the same remainder. Remainder same అని చెప్పినప్పుడు 3 numbers ఇస్తే, so what is the greatest number? It is equal to HCF of 764, 902, 1178. సో వీటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం కాబట్టి, అంటే పెద్ద నెంబర్స్ కాబట్టి, అప్పుడు మనం ఏం చేస్తాం, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి can also be find out by HCF of A minus B, B minus C, C minus D. అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూస్ కి ఎంత ఏం వస్తుందో హెచ్సిఎఫ్ వీటికి కూడా అంతే ఉంటుంది అని చెప్తాను. ఓకే. సో కాబట్టి 764, 902 అంటే ఎంతమ్మా డిఫరెన్స్ 138, ఇదెంతమ్మా 276. సో 138 కి 276 కి హెచ్సిఎఫ్ ఎంత 138. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. The enhanced salary of a man becomes 24,000 after 20% increment his previous salary. 20% అంటే ఎంత 1/5. అంటే ఇనీషియల్ గా అది 5 parts ఉంటే ఇప్పుడు పెరిగింది 1 రూపీ పెరిగింది, అప్పుడు ఇప్పుడు ఎంత 6 parts. సో ఎన్హాన్స్డ్ శాలరీ అంటే పెరిగిన శాలరీ 6 parts ఎంత అంటున్నాడు 24,000 రూపీస్. అయితే ప్రీవియస్ అంటే 5 parts ఎంత అని అడుగుతున్నాడు. 6 parts 24 అంటే 1 part ఎంత అవుతుందమ్మా 4,000. సో 5 parts ఎంత అవుతుంది, 5 into 4 అంటే 20,000 రూపీస్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 45. The roots of the equation x square minus 10x minus 24 equal to 0. ఇవి డైరెక్ట్ గా మనం ఎట్లా చేస్తాం, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac అండర్ రూట్ బై 2 ఎట్లా చేయక్కర్లేదు. 24 ఫ్యాక్టర్స్, A24 కి -24 కి ఫ్యాక్టర్స్ ఎలా తీసుకోవాలి, వాటి యొక్క సమ్ చేస్తే -10 అంటే +10 రావాలి. సో చూడండి 12 2 12 24, కానీ ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి -24. అంటే నేను -12 పెట్టాను అనుకోండి, -12 into 2 -24, కానీ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి +10 రావాలి, -10 కాదు. ఈ రెండు యాడ్ చేస్తే -10 వస్తుంది, కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ -2 పెట్టాను అనుకోండి, 12 into -2 -24 అండ్ 12 plus -2 +10 సరిపోయిందా. సో కాబట్టి వాట్ ఆర్ ద రూట్స్ 12 and -2. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ square root of 20 minus root 20 minus root 20 minus under root something under root up to infinity is equal. సో ఇలా వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం, ఈ నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాసుకోవాలి. 20 ఎట్లా రాయొచ్చు 4 into 5, అంతేనా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ కనుక మైనస్ ఉంటే ఈ రెండిట్లో ఏదైతే చిన్న నెంబరో అదే ఆన్సర్, అదే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబరో అదే ఆన్సర్. ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏది అదే ఆన్సర్. సో రెండిట్లో చిన్న నెంబర్ ఏది 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్స్. నెక్స్ట్ 47.
A solution is to be kept between 68 degree Fahrenheit and 77 degree Fahrenheit. The range of temperatures in degree Celsius, if the Celsius or / Fahrenheit conversion formula, C to F formula ఇచ్చాడు ఏమని F is equal to ఇక్కడ ఈక్వల్ టు పడలేదు 9C/5 plus 30. సో ఇక్కడ ఫారెన్హీట్స్ లో ఉంది కాబట్టి C ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు F minus 32 into 5/9 అంతేనా. సో ఫారెన్హీట్ ఫస్ట్ 68 అయినప్పుడు C ఎంత అవుతుంది చెప్పండి నాకు 5/9 into 68 minus 32 అంటే 36. 9 ones 9 fours, సో 20 degree centigrade. అదే ఫారెన్హీట్ 77 అయినప్పుడు ఎంత అవుతుంది C 5/9 into 77 minus 32 అంటే 45. 9 5 అంటే 5 5s 25. సో 20కి 25 డిగ్రీ సెంటిగ్రేడ్కి మధ్యలో ఉంది. జస్ట్ వాడే ఫార్ములా ఇచ్చేసాడు, ఆ ఫార్ములాలోని వాల్యూ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 48. sin theta plus cos theta equal to √3, then the value of tan theta plus cot theta. మనకి ట్రిగ్నామెట్రీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ లో నేను చెప్పాను tan theta plus cot theta is always equal to ఏమైనా గుర్తుందా మీకు 2 cosecant 2 theta అనగా 2 cosecant 2 theta అని చెప్పొచ్చు, లేకపోతే 1/sin theta cos theta అని చెప్పొచ్చు. ఓకే, ఏదైనా పర్లేదు. సో 2 cosecant 2 theta. ఇప్పుడు దీని నుంచి మీరు cosecant 2 theta ఫైండ్ అవుట్ చేశారనుకోండి సరిపోతుంది, అంతేనా. సో రెండు వైపులా హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి sin square theta plus cos square theta, that is 1, and 2 sin theta cos theta అంటే sin 2 theta is equal to √3 హోల్ స్క్వేర్ అంటే 3. సో ఇప్పుడు sin 2 theta ఏమొస్తుందమ్మా 3 - 1 2. sin 2 theta 2 అయితే cosecant 2 theta ఏమవుతుంది దీని యొక్క ఇన్వర్స్ అంటే 1/2. సో ఇక్కడ రాసేయండి అదే మరి 2 into 1/2. సో 2 2 క్యాన్సిల్, 1 is the correct answer, ఆప్షన్ బి. సో అందుకే ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీద మనం 2 వీడియోస్ చేసాం. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో, ప్లీజ్ వాచ్. LCM and HCF of two numbers x and y are 3 and 105 respectively. If x plus y is 36, the value of 1/x plus 1/y. So two numbers కనుక x and y అయితే product of those two numbers is always equal to LCM and HCF, అంతేనా. సో అంటే x into y ఏమవుతుంది 3 into 105. x plus y ఆల్రెడీ 36 ఇచ్చాడు. సో 1/x plus 1/y ఆఫ్టర్ టేకింగ్ LCM ఏమవుతుంది x plus y by xy. x plus y అంతా 36 అండ్ xy అంతా 3 into 105. సో చెప్పండి ఇది 3 1s 3 12s, ఓకే, and 3 4s 335. So 4/35 is the correct answer, option C. Okay, next one, and this is the last question for today's session. What should be added to each of the numbers 12 30 40 86 so that they are in same proportion? ఇది మనం చాలా క్లియర్గా ఆల్జీబ్రాలో చెప్పుకున్నాం. చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. సో బేసిక్గా ఇవి ఎలా చేస్తామంటే అంటే చూడండి, ఒక నెంబర్ని యాడ్ చేస్తాం అనుకోండి. అంటే ఇఫ్ సపోజ్ దే ఆర్ ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్, ఎప్పుడు చెప్తాం మనం A/B = C/D అని, అంతేనా. ఇప్పుడు మనం ఒక నెంబర్ని యాడ్ చేస్తాం అంటే ప్రతి నెంబర్కి యాడ్ చేస్తున్నాం. A plus x by B plus x is equal to C plus x by D plus x. ఎప్పుడు అవుతుంది అలా అయ్యేలా x వాల్యూ ఎంత, అది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్స్ నుంచి చేసుకోవచ్చు. ఒక్కొక్కటి పెట్టడం 12 + 6 18, 30 + 6 36, 40 + 6 46, 86 + 6 92, 18 1s 18 2s, 46 1s 46 2s అంటే 1/2 1/2 సరిపోయింది. సో ఆప్షన్ ఏ ఇట్లా చేసుకోవచ్చు త్రూ ఆప్షన్స్. లేదు, ఒక్కొక్కసారి ఏం చెప్తాడంటే x అనేది కనుక యాడ్ చేస్తే నాకు ఇప్పుడు x + 2 యొక్క వాల్యూ, లేకపోతే √x + 2 వాల్యూ, √x - 2 వాల్యూ ఇట్లా అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం ఇలా ఆప్షన్స్ నుంచి వెళ్ళలేం. అందుకని డైరెక్ట్గా ఈ x వాల్యూ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దానికి మనం ఒక ప్రాసెస్ చెప్పుకున్నాం, షార్ట్ ట్రిక్. ఏంటవి? సో రైట్ డౌన్ ద నెంబర్స్ ఫస్ట్. ఓకే, ఏంటా నెంబర్స్ 12 30 40 86, అంతేనా. ఇప్పుడు ఏం చేయాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ 2 అండ్ లాస్ట్, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత 18, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత 40, అంతేనా. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ డిఫరెన్స్ నుంచి ఇక్కడున్న ఫస్ట్ నెంబర్, లాస్ట్ 2 నెంబర్స్లో ఫస్ట్ నెంబరు, ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై చేయాలి. 18 × 40 అంటే ఎంతమ్మా 720. ఓకే,
46 into 12 అంటే 46 to the 92, 46 ones plus 9 అంటే 550 అంతేనా 550 to 720 డిఫరెన్స్ అండ్ 1846 డిఫరెన్స్ కి ఈక్వల్ చేయండి 18 కి 46 కి డిఫరెన్స్ ఎంత 28 పార్ట్స్ రిప్రజెంట్స్ 552 కి 720 కి డిఫరెన్స్ ఎంత ఇట్ ఈస్ ఈక్వల్ టు 168 అంతేనా సో 28 parts represents 168 one part which is nothing but x value is how much so 28 ones 28 6 so one part 6 ఈ one part మనకి x value అవుతుంది సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ ఇలా కూడా చేయొచ్చు ఇది మనకి ఎస్ఎస్సిలో ఇట్లాంటివి చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు ఈ మధ్యన ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతాడు okay I hope all of the questions are understandable to you so if you think this video is very helpful to you then please share this video to the aspirant to the friends who are aspiring for this forest exams or any competitive exams which has quantitative aptitude in their syllabus thank you very much for listening take care all of you jai